ప్రియమైన మిత్రులారా, ఈరోజు మైనార్టీ ఆవాజ్ కమిటీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో పెద్దలు తెలంగాణ ఉద్యమానికి సారథ్యం వహించినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్సీ కోదండరాం గారు, అదేవిధంగా ఇంతకుముందు పాల్గొన్నటువంటి వామపక్ష నాయకులు, ఇప్పుడే మాట్లాడినటువంటి శ్రీనివాస్ గారు, సిపిఐ రాష్ట్ర నాయకులు బాలనరసింహ గారు, అదేవిధంగా మైనార్టీ సోదరులు, మైనార్టీ నాయకులు, పత్రికా మిత్రులు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు అందరికీ కూడా సిపిఐ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. సరే, ఇవాళ మహబూబ్ నగర్ గడ్డ మీద నుండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణాన్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితులల్లో ఒక మైనార్టీ సోదరులు ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి మెజార్టీ వాదం పేరుతోని మతాల మధ్య చిచ్చు పెడుతున్నటువంటి వైఖరికి వ్యతిరేకంగా ఈ దేశంలో స్వేచ్ఛ, సమానత్వం, అదేవిధంగా భావ ప్రకటన స్వేచ్ఛ కోసం జరుగుతున్నటువంటి సభలో పాల్గొంటే మీ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు. ఇవాళ ఈ దేశంలో ఒక భయానకమైన వాతావరణం కొనసాగుతూ ఉంది. ఈ దేశ స్వతంత్ర ఉద్యమం కోసం కానీ, లేకపోతే ఈ దేశం కోసం ఎన్నడూ కూడా ఏ ఒక్క త్యాగం చేయనటువంటి పార్టీ బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ దేశభక్తుల ముసుగులో ఇవాళ అన్ని వర్గాల ప్రజల మీద, మైనార్టీ వర్గం మీద, క్రైస్తవుల మీద, దళితుల మీద, పత్రికా రచయితల మీద, అదేవిధంగా ఆదివాసుల మీద దాడులు చేస్తూ, ఒక్కొక్క వర్గం మీద దాడులు చేస్తూ ఈ భారతదేశాన్ని ఒక హిందూ దేశంగా చేయడానికి పెద్ద ఎత్తున ఒక పథకం ప్రకారం ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో భారతదేశం అంటేనే భిన్న మతాలు, భిన్న కులాలు, భిన్న జాతులు ఉన్నటువంటి దేశం. ఇటువంటి దేశాన్ని ఇవాళ మెజార్టీ వాదం పేరుతోని హిందూ రాజ్యంగా చేయడానికి ప్రయత్నంలో భాగంగానే ఒక్కొక్క వర్గం మీద, క్రైస్తవుల మీద, అన్ని వర్గాల మీద దాడులు చేస్తూ ఇవాళ అనేక రకాల సామాజిక న్యాయానికి కూడా తూట్లు పడుతూ సనాతన ధర్మం పేరుతోని, అదేవిధంగా ఇతర మైనార్టీ వర్గాలకు బూచి చూపించి ఇతర వర్గాలని మెజార్టీ వాదంతో ఈ దేశంలో సుస్థిరం పరిపాలన సాగించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పడుస్తూ సమానత్వాన్ని కానీ, లౌకికవాదాన్ని కానీ తొలగించాలని, రాజ్యాంగాన్ని మారుస్తామని అనేక రకాల కుట్రలు పన్నుతున్నటువంటి సందర్భంగా ఈ బహిరంగ సభ జరుగుతూ ఉంది. ఈ భారతదేశం అంటే ప్రజాస్వామిక దేశం. ఈ ప్రజాస్వామిక దేశాన్ని ఒక నియంతృత్వ దేశంగా మార్చడానికి బీజేపీ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని తిప్పుకొట్టడానికి ఇవాళ మైనార్టీ సోదరులు, లౌకికవాదులు, కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు ఐక్యంగా ముందుకు సాగటానికి ఒక అవకాశం ఏర్పడతా ఉంది. ఈ దేశంలో అధికారంలోకి వచ్చినాడు ఒక పెద్ద పథకం ప్రకారం ఈ దేశంలో ఉన్నటువంటి అనేక అవకాశాలను ప్రాంతీయ పార్టీలతోని, లేకపోతే ఇతర వర్గాలను ఉదార స్వభావంతో అధికారంలో వచ్చి ఇవాళ అనేక రాష్ట్రాల మీద ఒక్కొక్క పథకం ప్రకారం అధికారం చెలాయించి ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దేశంలో ఇవాళ ఈ 10 సంవత్సరాల కాలంలో పరిపాలన చూస్తే నిరుద్యోగం కానీ, ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా మతాల మధ్యన చిచ్చు పెట్టేటువంటి వైఖరి మనం చూస్తూ ఉన్నాం.
ఈ దేశంలో నిరుద్యోగం పెరిగిపోతూ ఉంది, అధిక ధరలు పెరిగిపోతూ ఉన్నాయి, పెట్రోల్ ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇవాళ పాలక పార్టీకి కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కేవలం ఈ యొక్క సమస్యల్ని పరిష్కరించకుండా ఉన్నటువంటి మతాల మధ్య మెజారిటీవాదం తీసుకొచ్చి ఈ దేశంలో అశాంతిని సృష్టించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగా మణిపూర్ రాష్ట్రంలో కానీ, లేకపోతే మొన్నటి బెంగాల్లో కానీ, తమిళనాడు రాష్ట్రంలో అనేక రకాలుగా కుట్రలు వండుతున్నటువంటి సందర్భాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఏకైక రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ రకంగా అధికారం హస్తగతం చేసుకుంటేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉంది. అందువల్ల సోదరులారా, ఇవాళ ఈ దేశంలో మరి ముస్లిం సోదరులంటే దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర ఉందని ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ గడ్డ మీద మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు వీరత్వం పొందినటువంటి మరి పోరాడినటువంటి చరిత్ర ఉన్నటువంటి మగ్దుమ్ మొయినుద్దీన్ ఉంది. అదేవిధంగా బందగి లాంటి వాళ్ళు తెలంగాణ సాయుధ రహితంగా పోరాటంలో దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఉంది. అందువల్ల ముస్లిం సోదరులు దేశ స్వతంత్ర ఉద్యమంలో పాలు పంచుకున్న చరిత్ర ఉంది. ఈ గడ్డ మీద నుంచి అడుగుతా ఉన్నాం, ఇవాళ బీజేపీ నాయకులు స్వాతంత్ర ఉద్యమం కోసం ఒక్క నాయకుడైనా జైళ్ళకి వెళ్ళారా, లేకపోతే మరే ఉరికొయ్యలకు ఎక్కారని ఈ సందర్భం గుర్తు చేస్తాం. మీరా ఈ దేశ ప్రజలకు సర్టిఫికెట్ ఇచ్చవలసింది ఈ దేశంలో ఉన్నటువంటి దేశభక్తులకు మీరు ప్రకటన కాదు, మీరు అసలు దేశద్రోహులు. అందువల్ల సందర్భంగా ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలను అర్థం చేసుకొని లౌకికవాదాన్ని ఈ దేశంలో మతోన్మాదాన్ని సాగిస్తున్నటువంటి మరి కుట్రలను ఓడించడానికి పెద్ద ఎత్తున మనం ఐక్యంగా ఉద్యమించాలి. ఈ ఉద్యమించడంలో భాగంగా ఇవాళ అన్ని రకాల అది ఏ మతమైనా మరి హిందూ మతం ఎంత ప్రమాదకరమో ఇవాళ కొంతమంది సోదరులని మైనార్టీ సోదరులను కూడా పక్కదారి పట్టించడానికి కొన్ని మత శక్తులు ప్రయత్నం చేస్తాం. అందువల్ల ఈ మతాలకు వ్యతిరేకంగా ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మరి లౌకికవాదం కోసం రాజ్యాంగాన్ని కాపాడుకుంటేందుకు మనం ప్రయాణాన్ని సాగిద్దాం. అందువల్ల మీ అందరూ కూడా మైనార్టీ సోదరులు ఒకనాడు పెద్ద ఎత్తున స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉంది. అదేవిధంగా హిందూ ముస్లింలుగా కమ్యూనిస్టులు బాసులుగా నిలబడ్డటువంటి చరిత్ర ఉంది. అందువల్ల ఈ దేశంలో ఇవాళ సాగిస్తున్నటువంటి ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా మనం సాగించాలి. అదేవిధంగా ప్రపంచ దేశంలో ఆధునిక రావణాసురునిగా ఇలా ఆయుధ నిక్షేపాల కోసం, చమురు నిక్షేపాల కోసం పెద్ద ఎత్తున దేశ సార్వభౌమాధికారాన్ని కొల్లగొడుతున్నటువంటి అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ట్రంప్ సాగిస్తున్నటువంటి దురాఘాతాలకు వ్యతిరేకంగా ఇలా ప్రపంచ ప్రజలు ఆలోచన చేస్తాం. ఇలా అమెరికాలో పెద్ద ఎత్తున నిరసన జరుగుతూ ఉన్నాయి. యుద్ధం వద్దు, శాంతి కావాలని పెద్ద ఎత్తున ప్రజలు వీధుల్లోకి వస్తూ ఉన్నారు. ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం భారతదేశం ప్రపంచ దేశాలల్లో అలీన విధానాన్ని చేపట్టిన సందర్భం ఉంది. ప్రపంచంలో ఇంత యుద్ధం వస్తుంటే, ఇంత యుద్ధం జరుగుతుంటే కనీసం మౌన వ్రతం దాల్చిన సందర్భం. ఇలా ఇరాను ప్రజల మీద, పసి పిల్లల మీద, పౌరుల మీద అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు భిన్నంగా దాడులు చేస్తుంటే మౌన వ్రతం నరేంద్ర మోడీ చేస్తూ ఉంది. అందువల్ల సోదరులారా, ఈ ప్రపంచంలో అర్థం చేసుకోండి, భారతదేశంలో ఈ లౌకికవాదాన్ని, అదేవిధంగా సామ్రాజ్యవాద వ్యతిరేకంగా మనం పోరాటాలు సాగించాలి. ఇలా బీజేపీ పార్టీ కేవలం ముస్లింలే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి హిందువుల మీద, అదేవిధంగా రేపు భవిష్యత్తులో మాట్లాడే శక్తుల మీద దాడులు చేసే ప్రక్రియ కొనసాగుతాం. ఇలా చూస్తూ ఉన్నాం, ఆదివాసుల మావోయిస్టుల పేరుతోని ఆదివాసులని మొత్తం కూడా బయటికి పంపే చరిత్ర ఉంది. అదేవిధంగా
ఈ దేశంలో పత్రికా రచయితలు అనేక మంది మీద హత్యలు చేసిన సందర్భం ఉంది. అందువల్ల కేవలం బీజేపీ పార్టీ ఒక ముస్లింల వ్యతిరేక పార్టీ కాదు. ఇది అన్ని వర్గాలకు, ముఖ్యంగా సనాతన ధర్మం పేరుతోని ఈ దేశంలో కుల సామాజిక న్యాయానికి తూట్లు పడుతున్న చరిత్ర ఉంది. అందువల్ల ఇవాళ కాదు, భారతదేశంలో ఆనాడు బీపీ సింగ్ తీసుకొచ్చినటువంటి మండలి కమిషన్ని వెనుకగొట్టి ఆనాడు రామ మందిరం పేరుతోని అద్వాని చేపట్టిన రథయాత్ర ఇవాళ దేశంలో మనకు కనపడుతుంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీలు అత్యధిక జనాభా ఉంటే రిజర్వేషన్లు కల్పించడానికి ఈ రాష్ట్ర శాసనసభ మండలిలో ఆమోదించినటువంటి దాన్ని ఆమోదించకుండా ఇలా బీసీల పట్ల మొసలి కన్నీరు గార్చినటువంటి బండి సంజయ్ లాంటి వాళ్ళు, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు సమాధానం చెప్పాలి. అదేవిధంగా సోదరులారా, సామాజిక న్యాయానికి వ్యతిరేకమైనటువంటి పార్టీ బీజేపీ అనే సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో ఇలా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లను కూడా ఎత్తివేసే ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. అందువల్ల భవిష్యత్తులో వస్తున్నటువంటి ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా మనం పెద్ద ఎత్తున మరి లౌకికవాదంతో మత సామరస్యం పేరుతో నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఒక మంచి ప్రస్తుత తరుణంలో ఈ తెలంగాణ గడ్డని ఒక మంచి సందేశాత్మకంగా మనం నిర్వహించినటువంటి ఇక్కడ నిర్వాహకులకు కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఉన్నాం. సోదరులారా, బీజేపీ పార్టీ కేవలం మత విద్వేషాలే కాదు, మన తెలంగాణ మీద ఒక విద్వేషాన్ని రెచ్చగొడుతున్నటువంటి సందర్భం ఉంది. నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు పార్లమెంటు సాక్షిగా 50 సంవత్సరాలుగా 1200 మంది విద్యార్థి అమరులతోని, మరి అనేక మంది సంపన్న వర్గాలతోని, త్యాగాలతోని సంపాదించుకున్న పోరాడిన తెలంగాణ మీద విద్వేషాన్ని రెచ్చగొడతా ఉంది. ఈ తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలను కానీ ఎన్నడూ కూడా వాళ్ళు ఆలోచించలేదు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లా అంటే, అదేవిధంగా నల్లగొండ జిల్లా మరి ఒక రకంగా కరువు నేల, అదేవిధంగా నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలు. ఈ ప్రాంతానికి సాగునీరు ప్రాజెక్టుల మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అనేక సంవత్సరాలుగా రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలి, పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తే కనీసం పల్లెత్తు మాట్లాడలేదు. ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి డికే అరుణ గారు చెప్పాలి. ఎందుకంటే ఈ పాలమూరు, రంగారెడ్డి, ఈ మహబూబ్ నగర్ అంటే కరువు ప్రాంతంగా మరి అనేక బంగారం లాంటి భూములున్న సాగునీరు లేనటువంటి ప్రాంతం. ఒక్క జాతీయ హోదా ప్రాజెక్టు లేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో సంబంధించినటువంటి విభజన చట్టంలోని అంశాలు ఎన్నడూ కూడా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అందువల్ల సోదరులారా, ఈ యొక్క బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేక స్వభావం ఉన్న పార్టీ. మొన్న జరిగినటువంటి పార్లమెంటు సెషన్లో ఒక పార్లమెంటు సభ్యుడు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక పాకిస్తాన్గా ప్రకటించిందంటే, ఒక విభజన చట్టాన్ని, ఒక విభజనని పాకిస్తాను భారతదేశంగా ప్రకటించిన సందర్భాన్ని మనం చూసాం. అందువల్ల ఇలా బీజేపీ ప్రమాదాన్ని మనమందరం కూడా పెద్ద ఎత్తున ప్రమాదకరాన్ని గుర్తించి ఇవాళ రాబోయే కాలంలో మైనార్టీ సోదరులు, లౌకికవాదులు, అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు కలిసికట్టుగా ప్రయాణాన్ని సాగిద్దాం. ఈ ప్రయాణంలో తప్పకుండా విజయం సాధిద్దాం. ఇలా భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సామాజిక ఉద్యమాలు, విద్యార్థి ఉద్యమాలు, అదేవిధంగా ఈ దేశంలో పాలకుల పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వస్తూ ఉంది. దీని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ప్రయాణాన్ని సాగించి తెలంగాణ గడ్డ మీద బీజేపీకి మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా నిలబడదామని ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ సిపిఐ తరఫున, కమ్యూనిస్టు పార్టీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను.